తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు ఏంటంటే స్త్రీ ధనాన్ని ఆశించడం మహాపాపం అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితికి అది సరిపోతుందా అసలు ఆ మాట అనేది? అమ్మ, మామూలుగా ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ ఉన్న తీరు వేరమ్మా. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలో బాధ్యతలు పంచుకుంటున్న తీరులు వేరు. మామూలుగా అప్పట్లో అమ్మాయి పెళ్ళై వెళ్ళి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు స్త్రీధనం అనేది ఇచ్చి పంపించేవారు. ఉత్తమం స్వార్జితం ధనం, మధ్యమం పిత్రార్జితం, స్త్రీధనం అధమాధమం. చాలా అధమాధమం, మధ్యలో అధమం కూడా ఇంకోటి ఉంది. అంటే ఎవరైనా సరే తనంతట తాను సంపాదించుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టుకుంటే అది ఉత్తమమైనటువంటి ధనం. తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకుంటూ కూర్చుంటే మధ్యమం. ఇంకెవరిదైనా తెచ్చి ఖర్చు పెడితే అధమం. భార్య డబ్బు తీసుకుంటే అధమాధమం. ఇక్కడ స్త్రీధనం అనేటటువంటి పదాన్ని ఆ రోజుల్లో ఎలా వాడారంటే, ఈ మాట చెప్పినప్పుడు అమ్మాయికి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కొంచెం ధనం ఇచ్చి పంపిస్తారు. అంటే ఈ అమ్మాయికి ఏదో మల్లెపూలు కొనుక్కోవాలనిపించింది, భర్త ఊరెళ్ళాడు, పూలు లేకుండా ఉండాలని అనిపించలేదు, తన డబ్బుతో తను కొనుక్కుంటుంది. లేదా అందుబాటులో లేడు భర్త, ఉంటే ఇస్తాడు అనుకుంటాను. పూర్వం మాట చెప్తాను, ఇప్పటి మాట కాదు. ఇలా ఏదన్నా తను సొంతగా కావాలనుకుంటే దాంతో తాను ఏదన్నా ఖర్చు పెట్టుకోవడానికి భర్తని, అత్తగారిని, మామగారిని అడగకుండా ఉండడానికి ఇచ్చిన డబ్బు. ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే మనం పిల్లలకి పాకెట్ మనీ అనేది ఇస్తాం. అది ఎలా ఖర్చు పెట్టుకున్నారో మనం అడగద్దు ఇంకంతే, అడగకూడదు కదా. దాంతో అమ్మకి బర్త్డేకి ఏదన్నా చిన్న గిఫ్ట్ కొనిస్తాడా, గర్ల్ ఫ్రెండ్ కొనిస్తాడా, మనకు సంబంధం లేదు. అట్లా ఆడపిల్ల భర్తకి, అత్తగారికి, మామగారికి, ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా తానేదన్నా ఇష్టపడి చేసుకోవాలంటే ఉంటుంది అని చెప్పి ఇచ్చేటటువంటి డబ్బు స్త్రీధనం అంటారమ్మా. అరణము అనే పేరుతో కూడా చెప్తారు దీన్ని. అరణం ఇచ్చారండి, ఈ పొలం నాకు అరణంగా వచ్చింది అని. ఇప్పుడు మందరుని గురించి ఏం చెప్తారు? కైకకి అరణపు దాసి అంటారు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ అత్తవారింట్లో ఈవిడకు ఒక దాసిని పెట్టినా పెట్టకపోయినా పుట్టింటి నుంచి తనకు సేవ చేయడానికి ఒక మనిషిని తెచ్చుకుని చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నది. అప్పట్లో అలా ఉండేది. మొన్నదాకా ఉందాం, ఇప్పటికి కూడా ఉందమ్మా. పల్లెల నుంచి వాళ్ళ కోసం సేవ చేసుకున్న వాళ్ళని తెచ్చిపెట్టుకోవటల్లా ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న ఆడవాళ్ళందరూ పుట్టింటి నుంచో ఎక్కడి నుంచో తన కోసం ప్రత్యేకంగా తన సేవ చేయడానికి తెచ్చుకున్న వాళ్ళు లేరు, ఉంటారు. దాన్ని అరణపు దాసి అంటారు. వీళ్ళని పుట్టింటి నుంచే తెచ్చుకునేది. అలా వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో, ఎవడో ధర్మ కార్యాలకి చేయాలని ఉంది, ఎక్కడో గుడికి దానం ఇయ్యాలి, గుడికి వెడితే కానుక వెయ్యాలి, ఎవరో తన కాళ్ళకి దండం పెట్టారు, 10 రూపాయలు చేతిలో పెట్టాలి, ఉంటాయి కదా. ఉంటాయి. ఇంకా పక్కన భర్తను అడిగి ఈ అమ్మాయి దండం పెట్టింది డబ్బు ఇస్తారా అని అడుగుతుందా? అడగదు కదా. అట్లా తనకంటూ తాను తెచ్చుకున్నటువంటి ధనాన్ని స్త్రీధనం అంటారు. అంటే ఈ స్త్రీధనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మగవాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదమ్మా. ఇది స్త్రీధనం గురించి మనకు శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇప్పుడు మనం ఆడబిడ్డలకు కూడా కట్నం ఇస్తారు కదమ్మా, అది పుట్టింటి తరపున వస్తుంది కదా. మరి ఆ డబ్బు కూడా తనదే. ఇప్పుడు నాకు ఒక ఆడపడుచు ఉంది, నా భర్తకో సోదరు ఉంది. ఆ సోదరికి ఏదో నేను పుట్టింటికి వచ్చింది పండక్కి డబ్బు ఇస్తాను, అది ఎవరిదవుతుంది? ఆవిడదే అవుతుంది. అంతేగాని ఆ ధనాన్ని భర్త గాని పిల్లలు గాని వాడుకోవడానికి లేదు. ఈ స్త్రీధనాన్ని తన ఇష్టం వచ్చినటువంటి వారికి ఇవ్వచ్చు ఆవిడ. ఇప్పుడు కూడా నగలు అవి కూడా మనం ఏమంటూ ఉంటామంటే, అత్తగారి నగలు ఆవిడ చనిపోయాక ఎవరికి చెందుతాయి? ఒక పెద్ద ఆవిడ చనిపోయింది, కూతుళ్ళు కోడళ్ళు ఉన్నారు, ఎవరికి చెందుతాయి? పుట్టింటి నుంచి తాను తెచ్చుకున్నటువంటి స్త్రీధనం ఏదైతే ఉందో అది కూతుళ్ళకి ఎడుతుంది. అర్థమైంది? లేదా ఆవిడికి ప్రత్యేకంగా పెళ్లి సమయంలో అత్తగారిచ్చుంటే అది కూతుళ్ళకి పెడుతుంది. అట్లా కాకుండా తను అత్తగారి నుంచి తాను పొందింది ఏదన్నా ఉంటే మాత్రం అది కోటలకి పెడుతుంది. అంటే లెక్క.
ఇప్పుడు అవన్నీ లెక్కలు సరిపోవట్లా. ఎందుకంటే ఆస్తుల్లో కూడా సమానంగా అడిగిన తర్వాత నగల్లో సమానంగా ఆస్తేమో 4 ఎకరాలు ఉంటే 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉంటే చెరో ఎకరం పంచుకున్నారనుకోండి, నగలు కూడా అదే విధంగా పంచుకోవాలి. కానీ ఆడపిల్లలకి నగలు ఎక్కువ ఇవ్వాలనుకోవడం తప్పు కదా. కరెక్ట్. అంచేత ఈ లెక్కలన్నీ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంచేత ఈ ధనం ఎవరికైతే ఇచ్చారో అది ఏ స్త్రీకి ఎవరైనా ప్రత్యేకంగా ఇచ్చింది, పుట్టింటి వారు ముఖ్యంగా ఇచ్చింది ఏదైతే ఉందో అది వాడుకోకూడదు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటారు. అవునమ్మా. ఇప్పుడు భార్య డబ్బులు అనేది భర్త తీసుకోవడం అది కరెక్టే అంట? అది స్త్రీధనం కాదు కదా. కాదంటారా? స్త్రీధనం అంటే పుట్టింటి వారు ఆవిడకి ఇచ్చింది స్త్రీధనం. ఆడవాళ్ళు సంపాదించి తెచ్చింది స్త్రీధనం అని ఎలా అనుకుంటాం? ఆడవాళ్ళ ధనం అయింది తప్ప అక్కడ స్త్రీధనం అన్నటువంటి టెక్నికల్ పదం వాడింది పుట్టింటి వారు అమ్మాయికి ఇచ్చింది అన్న పదం వాడారు. ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లల్లో భార్య ఉద్యోగం చేస్తే భార్య జీతాన్ని వాడుకోకూడదు, ఇంటి ఖర్చు కూడా వాడకూడదు అనేటటువంటి మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కొంతమంది ఇళ్లలో. ఎందుకంటే అమ్మాయి తెచ్చుకున్నదంతా తీసుకునేవాళ్ళు, అలాంటి దుర్మార్గుల గురించి మాట్లాడాలా మనం. కొంచెం సవ్యంగా ఉండేటటువంటి సామాన్యుల గురించి మాట్లాడుతున్నాం కానీ ఎక్స్ట్రీమ్ గురించి కాదు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ సర్దుబాటు ఒక అవగాహనకు వచ్చారు. ఇంటి పనిలో నేను నీకు సహాయం చేస్తాను, సంపాదనలో నువ్వు నాకు సహాయం చెయ్యి అని ఇద్దరు అనుకుని ఆవిడ ఉద్యోగానికి వెళ్ళింది. అట్లా అయితేనే సుమా. అలా కాకుండా వేరేలాగైతే కాదు. అలా కాకుండా కూడా ఉంటాయి. లేకుండా ఎక్కడ పోయింది? బయట చెయ్యాలి, ఇంట్లోనూ చెయ్యాలి, సమస్తం చెయ్యాలి. ఆ ఇద్దరూ కలిసి ఒకేసారి ఆఫీస్కి వెడతారు, ఇద్దరూ కలిసి ఒకేసారి ఆఫీస్ నుంచి వస్తారు. వచ్చాక ఈయన అలసిపోయిన కుర్చీలో కూర్చుంటాడు ఫ్యాన్ వేసుకుని, ఆవిడ వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చి టీ పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ధనం స్వీకరించినటువంటి వాడు ఏదో రకమైన నరకానికి పెడతాడు. ఎట్లానో నాకు తెలియదు కానీ అది పాపమే. అది మాత్రం పాపమే. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే రకంగా ఉద్యోగం చేసినప్పుడు ఇంటి పని ఇద్దరు సర్దుకోవాలా అక్కర్లేదా? సర్దుకోవాలి కదా, ఇద్దరు చేసుకుంటేనే కదా బయటకు వెళ్ళేది. అట్లా కాదు, నేను మగవాణ్ణి గనక నేను ఇట్లా కుర్చీలో కూర్చుంటాను, నువ్వు మంచినీళ్ళు తెచ్చివ్వు అంటే తప్పు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చేశారా, ఓకే, అది సర్దుబాటు. అంచేత ఇలా చేసిన ఇద్దరు కలిసి సమానంగా సంపాదించిన ధనం ఏదైతే ఉందో అది మాత్రం ఇలా అవగాహనతో చేసుకున్నది. అది స్త్రీధనం అవుతుందో లేదో శాస్త్రాలు ఏం చెప్పలేదు కానీ లౌకికంగా ఆలోచించి చూస్తే అది స్త్రీధనంగా పరిగణించబడదేమో అనుకుంటున్నా. అలా అంటారు. అంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.